మందిరము ఉన్నది. సర్వ సమాజము కూడుకొని మేమంతా ఒక్కటే ప్రభువా మా ప్రార్థనలు ఆలకించు అని ప్రార్థించడానికే ఈ మందిరాలు ఉన్నది. దేవుడు లేని చోటంటూ ఏమీ లేదండి. బాగా గమనించండి, దేవుడు లేని చోటంటూ ఏది లేదు. కొండలలో కుష్ఠరోగి ప్రార్థించాడు, విన్నాడా లేదా? అడవిలో హగరు ప్రార్థించింది, విన్నాడా లేదా? దాగోను దేవత మందిరములో సంసోను ప్రార్థించాడు, విన్నాడా లేదా? దావీదు గుహలలో నుండి వేదనతో మొరపెట్టాడు, విన్నాడా లేదా? భర్తిమయి గుడ్డివాడు యెరికో పట్టణ నడి వీధులలో ప్రార్థించాడు, విన్నాడా లేదా? స్థలము ఆయనకు ప్రాముఖ్యత కాదు, ప్రధానం కాదు. ప్రార్థించే నీవే ఆయనకు ప్రధానమైన వాడవు, ప్రధానమైన దానవు. ప్రార్థించే నీవు ముఖ్యము, కానీ ఆయన ప్రార్థించే స్థలాన్ని ఆయన ఏ రోజు నిర్దేశించడు. అందువలన సందేహమలదు, ఎందెందు వెతికినా నా యేసు అందరినీ కలడు. ఆయన ఎక్కడ